The Chennai Love Story movie review. Hello everyone, welcome back to our channel. ఇది నా సెకండ్ మూవీ రివ్యూ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ది చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమా కేవలం ఒక లవ్ స్టోరీ కాదు, ఒక జీవితం, ఒక అర్థం ఏంటి అని చాలా బ్యూటిఫుల్గా చెబుతుంది. ఈ భూమి మీద మనకు మాత్రమే కష్టాలు లేవు, ప్రతి ఒక్కరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ఈ సినిమా నుండి అర్థమైంది ఏంటంటే, స్వార్థం అంటే ఏంటో తెలుసా? మనకు నచ్చిన వాళ్ళు మనతో ఉండడం ముఖ్యం కాదు, వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండడం ముఖ్యం. స్వార్థం లేకపోతే ప్రపంచమే మరిచిపోతుంది అంటారు, కాని ఇతరుల కోసం మనం ఏదైనా సాధిస్తే అదే నిజమైన ప్రపంచం అని ఈ సినిమా నిరూపించింది. ఒక డైరెక్టర్ అంటే కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే తీయాలని లేదు. ఇందులో మదర్ లవ్, తల్లి ప్రేమ గురించి కూడా చాలా బాగా చూపించారు. అసలు ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు బాహుబలి సినిమాలోని ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. 100 మందిని చంపితే వీరుడు అంటారు, కాని ఒక్కరిని కాపాడితే దేవుడు అంటారు. సరిగ్గా ఇదే పాయింట్ ఈ సినిమాలో కూడా చాలా పవర్ఫుల్గా యూజ్ చేశారు. ఈ సినిమాలో గౌరీ ప్రియ నటించారు అని చాలామంది అన్నారు, కాని నా ఒపీనియన్ ప్రకారం పెన్షిల్లి పంచెలి యాక్ట్రెస్ గురించి కూడా చెప్పుకోవాలి. ఆమె నటన కూడా చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. థాంక్యూ ఎవ్రీవన్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.